సిట్ విచారణకి కేసీఆర్ని పిలిస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు వాళ్ళందరూ గగ్గోలు పెడుతున్నారు. టీఆర్ఎస్ నాయకులంతా కూడా ఏదో జరగరాంది జరిగిపోయిందని చెప్పి హడావిడి చేసే ప్రయత్నం చేస్తారు. సిట్ విచారణకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం? సిట్ తన పని తాను చేసుకుంటూ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో లబ్ధి పొందిన వాళ్ళు, ఫోన్ ట్యాపింగ్కి సంబంధం ఉన్న వారిని అందరినీ కూడా, లేదా ఫోన్ ట్యాపింగ్ చేయబడ్డ వారిని, చేసిన వారిని, లేదా ఆ విచారణకి సంబంధించిన మొత్తం వ్యవస్థని, అందులో అత్యధికంగా లబ్ధి పొందిన వాళ్ళని కూడా ఈ విచారణకి పిలవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ యొక్క విచారణ అంతిమానికి చేరిందని చెప్పి కేసీఆర్ ఏదైతే అత్యధిక ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా లబ్ధి పొందారు కాబట్టి ఆయనని విచారణకి పిలవడం జరిగింది. కేసీఆర్ ఏదో హరీష్ రావు పదే పదే జాతిపిత అంటే, హరీష్ రావు నువ్వో బీఆర్ఎస్ పార్టీ నాయకులు జాతిపిత అంటే కేసీఆర్ జాతిపిత అయిపోడు. కేసీఆర్ చరిత్ర సృష్టించిన వాడా లేదా చరిత్రహీనుడా తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు. నిజంగా తెలంగాణ ప్రజల్ని ఇబ్బంది పెట్టింది, నిజంగా తెలంగాణ ప్రజల ఉసురు పోసుకుంది. 10 ఏళ్ళ మీ పరిపాలనలు ఏం చేసిరో ప్రజలందరికీ చాలా స్పష్టంగా ప్రజలవన్నింటినీ కూడా గమనించారు. చట్టానికి అందరూ సమానమే. సిట్ విచారణకి అందరూ వెళ్ళినప్పుడు కేసీఆర్ ఏదో అతీతుడు, మహాత్ముడు, సిట్ విచారణ పిలవకూడదు, సిట్ విచారణకి కేసీఆర్ని హాజరు కాకూడదు, పిలవడం తప్పు అనే విధంగా మున్సిపల్ ఎన్నికల్లో నీచానికి దిగజారి ఏదైతే మీ రాజకీయ లబ్ధి కోసము ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీ ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని పిచ్చి పిచ్చి చేష్టలు చేసినా సిట్ విచారణకి ఈ గగ్గోలు ఈ అన్నీ కూడా పక్కన పెట్టి సిట్ విచారణకి సహకరించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇప్పటికన్నా డ్రామారావు, హరీష్ రావు ఇటువంటి చిల్లర్ పాలిటిక్స్ని ఆపేసి సిట్ విచారణలో హాజరై మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి తప్ప ఈ డ్రామాలన్నీ ఆడితే కూడా తెలంగాణ ప్రజలు ఇవన్నిటిని కూడా గమనిస్తున్నారు. తప్పనిసరిగా వీటన్నిటికీ జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మీకు తగిన గుణపాఠం నేర్పిస్తారు.